హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రెష్ 143. ప్రజెంట్ వచ్చేసి దుల్పేట్కి వచ్చిన. దుల్పేట్లో సుందర్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి వచ్చిన. సుందర్ కళాకారుల విగ్రహాలు ఏ రకంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అండ్ ఇంతకుముందు మనం వినాయకులను చూసాం. అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు వచ్చేసి అమ్మవార్లను అయితే చూడడానికి వచ్చినాం. అమ్మవార్లను కూడా ఏ విధంగా తయారు చేసిండు అన్న, ఎట్లా తయారు చేయించిండు అనేది, ఈ ఇయర్ ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ నా వెనకాల చూస్తారు కదా, ఈ షెడ్లో అతిపెద్ద విగ్రహం అండి, అమ్మవారి విగ్రహం. అండ్ ఎన్ని ఫీట్స్ కూడా డీటెయిల్గా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. కమాన్. అండ్ ఇక్కడ చూస్తారు కదండి, ఈ షెడ్లోనే అతిపెద్ద విగ్రహం అమ్మవారి విగ్రహం. అండ్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేసిరు అన్న వాళ్ళు. మొత్తం జ్యువెలరీ వర్క్. అన్న దగ్గర స్పెషల్గా ఉండేది ఏముంది, జ్యువెలరీ వర్క్ అనేది స్పెషల్గా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఎన్ని తలలు ఎన్ని చేతులతో మనకు అమ్మవారు దర్శనం ఇస్తుంది అనేది, ఎన్ని రూపాలుగా మనకు దర్శనం ఇస్తుంది అనేది అమ్మవారు. అండ్ కింద సింహం చూసుకోవచ్చు, సింహం పైన కూర్చొని ఉంది అమ్మవారు. చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ అనేది, చాలా డిఫరెంట్గా ఇచ్చిండు, చాలా యూనిక్గా ఉంది. చూస్తారు కానీ అమ్మవారు మనకి ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు అనేది. అండ్ ఈ షెడ్లో వచ్చేసి అతిపెద్ద విగ్రహం అండి, అమ్మవారి విగ్రహము. అండ్ లయన్ చూసుకోవచ్చు, లయనే ఆల్మోస్ట్ 6 feet ఉంటుంది, 6 to 7 feet ఉంటుంది. అండ్ అమ్మవారు ఇంకా హైట్ ఉంటారు. అండ్ 15 to 16 feet విగ్రహము. ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ ఇంకా పీసెస్ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర, ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ చూసిరు కదా, అంటే డెమో చూపిస్తున్నాం మీకు. ఈ విధంగా విగ్రహాలు అయితే ఉంటాయని చెప్పి నేనైతే చూపిస్తున్నా, ఏ విధంగా ఉంటాయి అనేది. అండ్ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు కూడా చూసుకుందాం. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, డీటెయిలింగ్గా ఈ రకంగా డిజైనింగ్ అయితే చేసారు. చూస్తారు కదండి. అండ్ ఇక్కడ చూస్తారు కదండి, ఇంకొక అమ్మవారు లయన్ మీద కూర్చొని. అండ్ లయన్కి మీరు చూసుకోవచ్చు ఇక్కడ జుట్టు అనేది రియలిస్టిక్గా పెట్టారు అన్నవాళ్ళు. అది చూస్తుంటే అర్థమైపోతుంది, మొత్తం రియలిస్టిక్గా ఉంది మొత్తం అదంతా జుట్టు లయన్ది. అని చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 8 feet విగ్రహం. అమ్మవారికి మొత్తం జ్యువెలరీ వర్క్ అని, కిరీటంకి కూడా, కిరీటం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం అనేది జ్యువెలరీ వర్క్తో నిండిపోయింది. అండ్ అమ్మవారికి ఏ రకంగా జ్యువెలరీ అనేది పెట్టారో అని చూసుకోవచ్చు. చూస్తారు కానీ డిజైనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యూనిక్ మోడల్స్ ఉంటాయి అన్న దగ్గర కూడా. అండ్ మన సుందర్ కళాకార్ వీడియోస్ అనేది చాలా ఫేమస్ మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ గణేష్ వీడియోలు అనేది కూడా చాలా ఫేమస్ అన్న వాళ్ళ షెడ్లో. అండ్ చూస్తారు కానీ ఏ విధంగా అమ్మవార్లు అయితే డిజైన్ చేయడం జరిగిందో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక అమ్మవారు అండి విత్ బ్యాక్గ్రౌండ్. ఈ అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టిండు అన్న. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు జ్యువెలరీ వర్క్ అనేది కామన్. అండ్ నెక్స్ట్ లెవెల్ పెడతాడు. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి విగ్రహాలకు గుర్రాలు అయితే డిజైన్ చేసిండండి. గుర్రాలు వైట్ హార్సెస్ అయితే పెట్టిండు. అండ్ అమ్మవారు వచ్చేసి సింహం పైన కూర్చొని ఉంటుంది. ఇక్కడ సింహం చూసుకోవచ్చు మీరు కింద. చెప్పాను కానీ లయన్కి అయితే హెయిర్ రియలిస్టిక్గా ఉంటుంది మొత్తము. అండ్ శారీ కూడా రియల్ శారీ అన్న డిజైన్ చేసేసింది మొత్తము. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం చూసుకోవచ్చు. చూసిరు కదండి ఏ విధంగా డిజైన్ చేసిండు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక అమ్మవారు. అండ్ మనం ఇంతకుముందు గణేష్ పండుగ ఉన్నప్పుడు వినాయకునికి కూడా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్తో ఒక వినాయకుని అయితే చేసినాము. అది మన ఛానల్లో చాలా వైరల్ అయింది. అండ్ అదే బ్యాక్గ్రౌండ్, అదే డిజైన్తోనే బ్యాక్గ్రౌండ్తో మనకు అమ్మవారిని కూడా డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ కింద లయన్ అయితే ఉంది, లయన్ కాళ్ళ దగ్గర కూర్చుంది. హెయిర్ కామన్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది డిజైనింగ్. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు. అండ్ అమ్మవారికి శారీ కూడా రియల్ శారీ అది చూసుకోవచ్చు. అమ్మవారికి నగలు కూడా ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ ఆభరణాలు అవన్నీ. అండ్ ఇంకోటి వచ్చేసి చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఇంకా ఆయుధాలు అయితే పెట్టలేదు. ఒక ఆయుధం అయితే ఫిక్స్ చేసారు, కత్తి. అండ్ మిగతాయి కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. చూసారు కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న వాళ్ళ దగ్గర విగ్రహాలు. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పటికైతే రెడీ అయిన విగ్రహాలు ఇవి. అండ్ చాలా విగ్రహాలు అయితే ఉంటున్నాయి అన్న వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు. అన్న దగ్గరకు వచ్చేసేయండి దుల్పేటలో సుందర్ కళాకార్ సింగ్ అన్న వాళ్ళ దగ్గర అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి విగ్రహాలు, యూనిక్ మోడల్లో ఉంటాయి. చూస్తారు కానీ ప్రజెంట్ విగ్రహాన్ని ఎలా డిజైన్ చేశారు అమ్మవారిని. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా డిజైన్ చేశారో. మనం ఒకసారి అమ్మవారిని చూసుకోవచ్చు. 8 చేతులతో మనకు దర్శనం అయితే ఇస్తుంది అమ్మవారు. చూస్తారు కదండి. బ్యాక్గ్రౌండ్ హైలైట్ మనకి అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ హైలైట్.
అది చూసిరు కదండి సుందర్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో వచ్చేసి అప్డేట్ ఇది. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాం మీ ముందరికి. వీడియోస్ అయితే ఫుల్ సపోర్ట్ చేయండి, మస్తు కంటెంట్ ఉంటుంది. అండ్ చాలా కంటెంట్స్ వస్తాం మీ ముందరికి, ఫుడ్ కంటెంట్స్ వస్తాయి, ఇట్లాంటి ఫెస్టివల్ కంటెంట్స్ కూడా వస్తాం మీ ముందరికి. సపోర్ట్ అయితే గట్టి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.